నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నమెంట్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను గుంటూరు జిల్లా నల్లపాడులోని లాయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులు ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుందని తెలిపారు. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఊరూరా పండగ వాతావరణంలో జరుగుతుందని అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవికి అందజేస్తారు. త్వరగా అందజేస్తారు. ఆ తర్వాత రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో టార్చర్ తీసుకువెడుతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత తను రమాదేవి పూర్ణచంద్రారెడ్డికి టార్చర్ అందజేశారు. టార్చ్తో పాటు పరుగులు తీస్తూ ఉన్నారు. పూర్ణచంద్రారెడ్డి గారి తర్వాత చక్రవర్తి గారికి అందజేస్తారు. గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం, ఆనిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆనిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా లెనిన్ నగర్ కాలనీలో పార్టీ సీనియర్ నాయకులు మణి, సిపిఐ నగర కార్యదర్శి గోపినాథ్ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 సంవత్సరం డిసెంబర్ 26న ఏర్పడిందన్నారు. అప్పటి ప్రభుత్వం యొక్క కఠిన నిబంధనలు, షరతులు ఉన్నప్పటికీ ఆనాడు భూమి కోసం, గుడ్డ కోసం, గూడు కోసం ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలు ప్రజాపక్షాన నిలిచి సమాజ స్థాపక కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఐ పార్టీకి దక్కిందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 తారీఖున కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై, అంటే భారత దేశానికి స్వతంత్రం రాకముందు భారత స్వతంత్ర ఉద్యమంలో కూడా పోరాటం చేసిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 తేదీ నుండి ఈనాటికి కూడా బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం,
బడుగు పేదల యొక్క సమస్యల కోసం, కార్మికుల యొక్క, శ్రామికుల యొక్క అంగన్వాడీ వర్కర్స్ సమస్యలతో పాటు వేతనం గ్రాడ్యుయేట్ ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని ఏఐటియుసి, సిఐటియు సంఘాల హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్ల నాణ్యమైన సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని, దీనికి బాధ్యత ప్రభుత్వమే పూర్తిగా వ్యవహరించాలని హెచ్చరించారు. జరుగుతున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోజు ఏమన్నా బుద్ధి వచ్చిందో ఏమో, నిన్న క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు ఏమన్నా ఆయన మనసులోకి దూరినారో ఏమో మాకు అర్థం కాలేదు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించి ఈ రోజు సాయంత్రం చర్చలు జరిపి సమ్మె విరమింపజేస్తామో అన్నారు. ఇప్పటికైనా మేము చెప్తున్నది మా ప్రధానమైన డిమాండ్స్, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను రాష్ట్ర స్థాయిలో ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు మెకానికల్ గ్రౌండ్ నందు ఆడుదాం ఆంధ్ర క్రీడలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించారని, యువత విద్యార్థులకు ఉత్సాహంగా క్రీడా సంబరాలు పాల్గొనాలని తెలిపారు. రాష్ట్రంలో యువత క్రీడలతో జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని తెలిపారు. నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు విజేతలను నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీలలో పాల్గొనే విధంగా ఉపాధ్యాయులు, పీఈడీలు శిక్షణ ఇస్తున్నారని, క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొని గెలుపు ఓటములను సమాన దృష్టిలో చూడాలన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే ప్రారంభమవుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించి అందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మన ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే, మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం చిత్తూరు జిల్లాలో 612 సెక్రటేరియట్లలో ఇవాళ నుంచి మనకి గేమ్స్ షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అవుతాయి. దీనికి 612 సెక్రటేరియట్స్ గాను కొన్ని చోట్ల సెక్రటేరియట్స్ లేని ప్రాంతంలో ఒక పక్క సెక్రటేరియట్స్లోనో పక్క విలేజెస్లోనో పెట్టుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 530 గ్రౌండ్స్ తయారు చేసుకోవటం అండ్ ప్రతి గేమ్లో సెక్రటేరియట్ వారిగా అట్లీస్ట్ ఒక టీం తయారు చేసుకోవటం. సో క్లోజ్ టు 1200-1300 టీమ్స్ తయారవుతాయి. సో ఇవి ఓవర్ నెక్స్ట్ 2 months విలేజ్ లెవెల్లో ఆడిన తర్వాత అండ్ గెలిచిన వాళ్ళకి మనం ఒక కిట్ ప్రైజ్ మనీగా ఇస్తున్నాము అండ్ వాళ్ళని మనం మండల్ లెవెల్లో ఆడిస్తాము. మండల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి ప్రొఫెషనల్ కిట్ ఒకటి ప్రైజ్ మనీ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆడించిన తర్వాత వాళ్ళకి గెలిచిన వాళ్ళకి అక్కడ ప్రైజ్ మనీ అంటే నగదు రూపంలో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఆడడం జరుగుతుంది. సో దీనికి ఒక 2 నెలల ప్రణాళిక ఆల్రెడీ డెవలప్ చేయటం, దానికి సంబంధించి టీమ్స్ తయారు చేయటం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వాలన్నా కూడా అవ్వచ్చు, అంటే మనం ఆపేదేం లేదు. సో ప్రతి ఒక్కళ్ళు దీంట్లో అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఆడకపోయినా వచ్చి చూసి ఆనందించి ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ పట్ల అవగాహన పెంచుకుంటాను ఆశిస్తూ థ్యాంక్ యూ. వాలంటీర్లపై వివిధ ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని డిఆర్ఓ రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు డిఆర్ఓ ఛాంబర్ నందు వాలంటీర్లు సమ్మెపై వాలంటీర్ల
వ్రాతపూర్వకంగా వివరణ ఇచ్చారని డిఆర్ఓ తెలిపారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సమ్మె అంటూ వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలు, వార్తాపత్రికలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా సహకరిస్తామంటూ వాలంటీర్ల జిల్లా కలెక్టర్కు వివరణ ఇవ్వడం జరిగిందని, దీని ద్వారా ఇతర జిల్లాల్లోని వాలంటీర్లు సందేహాలకు నివృత్తి అవుతుందని అన్నారు. పాల్గొనడం లేదు, దీని అవాస్తవం అని చెప్పి వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఇక్కడ హాజరు కావడం కూడా జరిగింది. దీనికోసం ప్రజల్లోనూ తర్వాత వాలంటీర్ల మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఉన్న అనుమానాల నివృత్తి కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు జరుగుతున్న ఆడుదాం ఆంధ్రాలో కూడా పార్టిసిపేట్ చేసి వస్తున్నారు. ఎక్కడ కూడా ఇందులో మేము సమ్మెలో పాల్గొంటామని కానీ ఆందోళనలో పాల్గొంటామని కానీ ఎక్కడ రిపీట్ చేయబోము. సంపూర్ణంగా ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉండి మా కోరికలన్నీ కూడా వారు తెలుసుకొని తీరుస్తున్నారు. మేము దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు, మేము ఈ సమ్మెలో పాల్గొనడం లేదు, ఇది ఒక ఫేక్ సమాచారం అని చెప్పి వారు గట్టిగా ఖండిస్తున్నారు. ఆ యొక్క ఫేక్ న్యూస్ని కూడా ఖండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం లేదు, పాల్గొనబోము. సంపూర్ణంగా ప్రభుత్వ విధుల్లో పాల్గొని విజయంతో అన్ని కార్యక్రమాల్లో కూడా మా భుజస్కంధాల పైన వేసుకొని మేము పార్టిసిపేట్ చేస్తాం. అదే విధంగా కొనసాగిస్తాము. ఎలాంటి ఆందోళన చేయడం లేదు, పాల్గొనడం లేదు. పౌర సరఫరాలకు సంబంధించి ఎండిఓ ఆపరేటర్ల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేయించాలని, ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన 9వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సంబంధించిన సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో అనుభవంలో ఉన్న వివిధ భూములకు సంబంధించి ఫ్రీ హోల్డ్ రైటర్స్కు అందిన దరఖాస్తులు వీఆర్ఓ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కారం చేయాలన్నారు. ఆర్డీఓలు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపారు. పౌర సరఫరాల వ్యవస్థకు సంబంధించి ఎండిఓ ఆపరేటర్ల ద్వారా ఎవరైనా వాలంటీర్లుగా దరఖాస్తు చేసి ఉంటే వారిని తీసుకొని వెంటనే ఈ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బంగారుపాలెం హైస్కూల్ గ్రౌండ్ నందు ప్రారంభించారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.